నమస్కారం. ఎన్నో రోజులుగా తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్న తెల్ల రేషన్ కార్డుల గురించి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈరోజు జరిగిన కేబినెట్ మీటింగ్‌లో కొత్త రేషన్ కార్డుల జారీకి కేబినెట్ ఆమోదం తెలిపినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తెలిపారు. త్వరలోనే అధికారులతో సమావేశమై దీనిపై విధి విధానాలు రూపొందిస్తామని, తెలంగాణలో అర్హులైన ప్రతి పేదవానికి తెల్ల రేషన్ కార్డు అందేలా చూస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తెలిపారు. 10 సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న రేషన్ కార్డులపై తొందరలోనే నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. అయితే త్వరలోనే కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నందున తొందరగా దీనిపై నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ ప్రజలు కోరుతున్నారు. అయితే మంత్రి గారు మాట్లాడుతూ, ఎలక్షన్ నోటిఫికేషన్ కంటే ముందే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని, దీనిలో కొన్ని సమస్యలున్నందున అధికారులతో చర్చించి పూర్తి వివరాలు వెల్లడిస్తానని ఆయన తెలిపారు. ప్రభుత్వం దీనిపై తుది నిర్ణయం ప్రకటించగానే విధి విధానాలను మన ఛానల్ ద్వారా వెంటనే మీకు తెలియజేయడం జరుగుతుంది కావున ప్రేక్షకులందరూ వెంటనే ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఎక్కడ అప్లై చేయాలి? ఎలా అప్లై చేయాలి? అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? మొదలైన విషయాలన్నీ మన ఛానల్ ద్వారా త్వరలోనే మీకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి మీరందరూ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సహకరిస్తారని కోరుకుంటున్నాం.